నమస్తే వీధుల స్వాగతం లక్ష్యం సమాజ హితం తెలుగుదేశంలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న సేమ్ ఫైట్ ఏమాత్రం తగ్గలేదు అదే పోరాట పటిమ మరి రైఫల్ విడిసి బ్యాలెట్లోకి వచ్చినా కూడా తగ్గినటువంటి ఆవేశం పేద ప్రజలకు ఏదో చేయాలనే తపన ధనసరి అనసూయ అలియా సీతక్క మూలుగు ఎమ్మెల్యేగా ప్రస్తుతం పనిచేస్తూ అటవీ హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి గురించి మనతోటి మాట్లాడుతున్నారు. వారిని అడిగి మరికొన్ని విషయం తెలుసుకున్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఎప్పుడు చూసినా పోరుబాటే, అప్పుడు పోరుబాటే, ఇప్పుడు రాజకీయ రంగంలోకి వచ్చినాక కూడా పోరుబాటే. ఈ రంగాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏదో చేయాలి, ఏదో చేయగలుగుతాం అని అనుకున్నాం. అందులో మహిళ అంటేనే ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. 9 ఏళ్ళు, 9 నెలలు, 6 ఏళ్ళు, 60 ఏళ్ళ దాకా కూడా జరుగుతూనే ఉంది. ఒక ప్రతిపక్ష ఒక లీడర్గా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏమనిపిస్తుంది? ప్రజాస్వామ్యంలో ఇలాంటి అవమానకరమైన సంఘటనలు మీరు ఎలా వెలువెత్తే అవకాశం ఉంది? అంటే వాస్తవానికి సమాజం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంటే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, అణచివేత కూడా అభివృద్ధి చెందడం అనేది, అంటే పెరగడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన. నిన్నటిదాకా అసలు దర్వాజా దాటి బయటికి రాని, గడప దాటి బయటికి రానటువంటి మహిళలు రోజు రోజుకు వివిధ రకాల పోరాటాలతోటి లేదా చైతన్యంతో కావచ్చు, లేదా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో వచ్చినటువంటి ఆర్థిక సరళీకరణ విధానాల మూలం కావచ్చు, మేము కూడా మా కాళ్ళ మీద మేము నిలబడి పనిచేసుకోగలుగుతాం, బతకాలి, బతికిస్తాం ఈ సమాజాన్ని అనుకొని బయటకు వస్తున్న క్రమంలో బడి, గుడి, పనిచేసే ప్రాంతాలు, హాస్పిటళ్ళు ఎక్కడ కూడా అసలు వదిలిపెట్టకుండా మహిళ ఎక్కడున్నా అక్కడ అంటే ఆ నీచపు కళ్ళు మహిళల మీద పడడం అనేది దురదృష్టకరం. ఇవన్నిటికి అతీతంగా తల్లి ఒడిలో అత్యంత భద్రతగా ఉంది అని భావించి నిద్రపోయేటువంటి, అంటే తల్లి ఒడి యొక్క వెచ్చదనంలో పడుకున్నటువంటి వరంగల్లో జరిగినటువంటి శ్రీహిత ఘటన ఏదైతుందో ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే అత్యంత హేయమైన, అత్యంత నీచమైన ఘటనగా మేము భావిస్తాము. అసలు ఒక్కొక్కసారి ఇట్లాంటి గుర్తుకొస్తే ఆవేశం వస్తుంది. వెంటనే వాళ్ళను ఉరి తీయాలి, కొట్టాలి, ఏదైనా చేయాలన్నటువంటి వస్తుంది. సేమ్ టైంలో ఏంద్ర ఇట్లా ఇంత ఘోరంగా కూడా ఉంటుందా అనే అటువంటి బాధ కూడా వస్తుంది. కాబట్టి సమాజంలో వాస్తవానికి ఇట్లా జరుగుతూనే ఉంటాయి, మేము చేస్తూనే ఉంటాము, మహిళలకు ఇది కామన్ అనే విధంగా కూడా ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం చాలా బాధాకరం. ముఖ్యంగా నేరస్తులు ఒకవైపు అయితే చూసుకుంటూ ఈరోజు వరంగల్లో ఆ శ్రీహిత ఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఇలాంటి వాటికి శిక్ష వెంటనే ఉండాలి, ఉరి తీయాలనేటువంటి డిమాండ్ కూడా బాగా వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా శ్రీహిత జరిగిన తర్వాత ఇంకా 4-5 జరిగినాయి. 6 సంవత్సరాల అమ్మాయి కానీ, ఇంకొకక్కడ మహబూబ్నగర్లో 2 అక్క చెల్లెలు ఇంట్లో పడుకుంటే తీసుకెళ్ళి పక్క ఇంట్లో వాళ్ళు కానీ, నిన్న మొన్న అట్లా అసలు ఎక్కడ చూసినా స్కూల్లో ఎక్కువ మార్క్స్ వస్తాయని ఇంకొక స్టేట్లో ఇట్లా, అంటే ముందడుగేసిన ప్రాబ్లం ఉంది, ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఉంది, అమ్మ ఒడిలో ఉన్నా కూడా అత్యాచారాలు, హత్యలు చేయబడుతున్నారు. ఎక్కడ ఇంకా మాకు భద్రత? అసలు ఏంటిది సమాజం? కనీసం ముఖ్యమంత్రి గారు కానీ తర్వాత వారి యొక్క మంత్రివర్గంలో ఒక సబ్ కమిటీ వేసి వీటి మీద ఒక భరోసానిచ్చే విధంగా మహిళలకు వీటికి చెక్ పెడతాం మేము, ఇక అట్లాంటి వాటికి వెంటనే పనిష్మెంట్. ఇప్పటికి దాదాపు 1 మంత్ దాటిపోయింది శ్రీహిత జరిగి. అక్కడ డైరెక్ట్గా సిసి ఫుటేజ్లలో వివరాలతో సహా మొత్తం దొరికిపోయాడు. ఇంకా వాళ్ళని మేపడము, ఇంకా జైల్లో పెట్టి అవసరమా? వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష ఖరారు చేసి అలాంటి వాళ్ళకు ఉరి తీయాలనేటువంటి డిమాండ్ వస్తుంది. గతంలో వరంగల్లో కూడా యాసిడ్ కేసులప్పుడు యాసిడ్ దాడుల మీద మరి ఒక చర్య తీసుకున్నారు. అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అట్లా సపోర్ట్ చేసింది. ఇక్కడటువంటి గవర్నమెంట్ ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లున్నదంటే, అక్కడ ఒక సంఘటన జరిగింది అంటే మేము పోతామంటే మమ్మల్ని నిర్బంధించడం కోసం వాళ్ళ యొక్క అధికారాలని, పోలీస్ వ్యవస్థను ఉపయోగిస్తుంది తప్ప ఈ నేరస్తులు ఇంత సమాజంలో ఇంత వెచ్చలవిడిగా తిరుగుతూ ఈ మహిళల పట్ల లేదా ఇంటి పక్కల పట్ల, ఇంట్లో ఉన్నోళ్ళ పట్ల ఈ రకంగా వ్యవహరిస్తుంటే వారిని నియంత్రించలేనటువంటి విధంగా పోలీస్ వ్యవస్థను వాడుకోవడం ఈ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యానికి, ఇట్లాంటి ప్రభుత్వంలో ఈరోజు మనం ఉండడం కూడా దౌర్భాగ్యానికి నిదర్శనం. నిన్న మేము పోడు భూముల విషయంలో జరిగినటువంటి ఇష్యూ మీద కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొత్త సారసాలకు వెళ్తుంటే కాగజ్ నగర్ దగ్గర మమ్మల్ని మంచిర్యాలనే అరెస్ట్ చేశారు. కానీ మరి ఇట్లాంటి వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే షీటీంలను పెట్టిరు. ఆ షీటీంలు ఎక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ నివారించగలిగినరు?
అనేది ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్రంలో మహిళల పరిస్థితి. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా ఒక ఫ్యూడల్ మెంటాలిటీ, భూస్వామ్య భావజాలం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నారు. గతంలో ఎట్లున్నాయంటే ఆడవాళ్ళు బయటికి రావద్దు, ఆడవాళ్ళకి ఏమీ అధికారం ఉండదు, నిర్ణయాధికారం ఉండదు. అట్లనే రాష్ట్రంలో కూడా ఈరోజు మంత్రివర్గంలో అంటే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి క్యాబినెట్ దాంట్లో ఒక మహిళ కూడా లేకపోవడం, ఫస్ట్ సారి కానీ సెకండ్ టైం కానీ లేకపోవడం, అదేవిధంగా మహిళ పట్ల ఇంత దారుణాలు జరిగిన ఒక భరోసా ఇచ్చే విధంగా ఇది మన రాష్ట్రంలో నియంత్రించాలే, నివారించాలే. ఏమనంటే మేము నెంబర్ వన్ అని పొగుడుతున్నారు, అత్యాచారాల్లో నెంబర్ 1 వస్తున్నారు. అయ్యా, దేశంలో ప్రపంచంలో ఇట్లాంటి వాటిల్లో నెంబర్ 1 రావడం ఇది మాకు క్షేమకరం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలని మేము కోరుతాం. అయితే మన అటవీ శాఖ అనిత మీద కూడా దాడి చేయడం ఒక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వారి తమ్ముడు. అంటే ఇప్పుడు అటు పాడు భూములు పంచాలని, ఇటు మరి చెట్లు కూడా బాతొద్దని 2 సంఘటనలు జరుగుతున్నాయి. ఒక మహిళ పైన హేయంగా దాడి చేయడం కూడా మీ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలాగా విమర్శించే అవకాశం? వాస్తవానికి ఈరోజు అంటే ఫారెస్ట్ అధికారులను రెచ్చగొట్టి పంపించి ఆర్డర్స్ ఇచ్చేది ప్రభుత్వమే. మళ్ళీ అడ్డుకుంటున్నట్టుగా పోజులు కొట్టి మళ్ళీ వాళ్ళే ఇవాళ అనితను కొట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సేమ్ టైంలో ఇది ప్రభుత్వ అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు, ప్రజలకు ఉన్న సమస్య కాదు. ప్రభుత్వం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు గతంలో, ఈ సమస్యకు నేను ఫుల్ స్టాప్ పెడతాను అనే 3-4 నెలలు అయింది ఇప్పటి వరకు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిర్రు హామీ, పట్టాలు ఇస్తా అని. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇచ్చిర్రు, అసెంబ్లీలో ఇచ్చిండ్రు, ఏ ఒక్కదాన్ని కూడా కట్టుబడి ఉండకపోగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, దాని కింద 7-8 ఎకరాల అడవి పోయింది. ఇవాళ వీళ్ళు అంటే ప్రభుత్వానికి నచ్చే మెచ్చే అవసరానికి ఉండే వాళ్ళ దృష్టిలో జరిగే అభివృద్ధికి ఎన్ని వేల ఎకరాలు అడవి పోయినా ఇది పర్యావరణం దెబ్బతిన్నట్టు కాదు, ప్రమాదం ఏం లేదు. ఇక్కడ హైవేలకు లక్షలాది చెట్లు హైదరాబాద్లో కొట్టేసినా ఇదేం ప్రమాదం లేదు. స్థానిక ప్రజలు తమ యొక్క అవసరం, ఇవాళ ఒక మనిషి చనిపోతే అక్కడ శ్మశాన వాటికలు లేవు, అడవిలో దొరికే ఎండికట్ట తీసుకొచ్చి కూడా కాలబెట్టడానికి కూడా ఆటంకం పరుస్తుంది. కరెంటు లైను, మిషన్ కాకతీయ చెరువులు ఇస్తారు గవర్నమెంట్ ఊర్లలో, ఈ ఫారెస్టర్లు వచ్చి అడ్డుకుంటున్నారు. వీటికి ఒక విధి విధానాలు కూడా ప్రభుత్వం దగ్గర లేవు. కాబట్టి ఈరోజు కాళేశ్వరం కింద అడవి పోయింది మాదే, గోదావరి ప్రాంతం నుంచే నీళ్లు పోతున్నాయి. గోదావరి బెల్టులు అక్కడ అడవి పోయినందుకు అదే ఇక్కడ మైదాన ప్రాంతాలు ఇప్పుడు వరంగల్ గానే నుంచి బయట మొత్తం అడవులు లేవు. వీటి ఈ ప్రాంతంలో అడవులు పెంచి ఇక్కడ ఉన్నటువంటి వాగులు వంకల్ని డెవలప్ చేసి అక్కడి నుంచి 1000 కోట్లతోటి ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి భవిష్యత్తులో. గోదావరి కూడా ఇప్పుడు ఎట్లయిందంటే జీవనదులు సీజన్ నదుల్లాగా అయినాయి, సీజనల్ నదుల్లాగా. వర్షం వచ్చినప్పుడే అది నిండుతుంది, అట్లా కాదు కదా, వర్షం లేకున్నా ఒకప్పుడు ప్రవహించేది జీవనది. అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ మంజీరనో లేకుంటే ఇంకా అక్కడక్కడ ఆయా జిల్లాలో ఉన్నప్పుడు ఆ నదులను డెవలప్ చేయడం, ఆ నదుల చుట్టూ అడవులు పెంచడం, ఆ గ్రామాలలో అడవులు పెంచడం కాకుండా కేవలం అడవి ఉన్న కాడనే అక్కడనే నీళ్లు తీయాలి, అక్కడనే ఇసుక తీయాలి, అక్కడనే చెట్టు పెంచాలి. ఇది అంటే అక్కడ ప్రజలకు కడుపు లేదా, అక్కడ ప్రజలకు అవసరాలు లేవా, అక్కడ ప్రజలు కనీసం మీరు కరెంటు లైన్ కూడా వేసుకొని ఎట్లా మమ్మల్ని అంటే అడవి వెంబడి లైన్ పోతే వీళ్ళు వ్యవసాయం చేస్తే వాళ్ళు చేసుకుంటారు. ఆల్రెడీ మేమేమంటుంటే కొత్త పోడు భూములు కొట్టము, ఉన్న వాటిని సాగు చేసుకుంటాం, ఉన్న వాటికే ఒక హక్కు కల్పించి వాటికి 2 పంటలకు నీళ్ళు ఇచ్చి వాటికి రుణమాఫీ కానీ, రుణాలు కానీ, ఎరువులు అన్ని రకాల సౌకర్యం కల్పించండి. కొత్త అడవుల అంటే ఉన్న అడవుల రక్షణ కోసం ప్రజల చేత ఒక కమిటీ వేయండి అని మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం అట్లా కాదు, అడవి ధ్వంసం చేస్తున్నారు. అడవి ఎక్కడున్నది? మా అంటే అటవీ ప్రాంతాలు ఉత్తర తెలంగాణలోని గిరిజనులు అత్యధికంగా ఆదివాసులు నివసించే ప్రాంతాలలోనే అడవి ఉంది. ఇప్పుడు అభివృద్ధి చెందినము, పొల్యూషను, మనం పర్యావరణం దెబ్బతింటుంది అని మాటలు మాట్లాడే వాళ్ళ ఇండ్లల్లో కానీ, వాళ్ళు ఉండే చుట్టుపక్కల కానీ, వాళ్ళ పొలాల్లో కానీ ఏమన్నా చెట్లు పెంచగలిగినరా? ఎక్కడ? అది నేను అడుగుతున్నా. కాబట్టి బేసిక్గా ఏంటంటే ప్రభుత్వము వివక్షతతో కూడుకున్నటువంటి పరిపాలన చేస్తుంది. మాకు కూడా తరతరాలుగా అడవులలో జీవిస్తూ అడవితో అనుబంధం, అడవినే దేవతగా దేవుళ్ళుగా పూజిస్తూ అడవే జీవనాధారంగా, అన్నీ అడవే. ఒకరోజు నువ్వు అంటే ఆ ప్రాంతంలో వచ్చి బతకాలంటే బతకలేరు, కానీ అక్కడ అదే ఆధారంగా చేసుకొని బతుకుతూ ఉన్న అడవులను రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మమ్మల్ని అడవి విధ్వంసకులుగా ముద్ర వేసే విధానాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఒకరోజు పర్యావరణం వనమహోత్సవం అనగానే అందరు వస్తారు, ఒక మొక్క పెడతారు, ట్విట్టర్లలో
పోస్టులు పెడతాం. మేము 1000 మొక్కలు పెంచుతున్నాం, 1000 మొక్కలలో బతుకుతున్నాం, మేమేనే ట్విట్టర్ పెట్టాలి, మేమేనే పోస్టులు పెట్టాలి. అందుకనే ఈరోజు ఒక అవేర్నెస్ ఉండాలి ప్రజలలో. ఏమవుతుందంటే బయట కొంతమంది ప్లేన్ ఏరియాలో ఒక్కొక్కరికి 50 ఎకరాలు 20 ఎకరాలు 10 ఎకరాలు ఇట్లా కొట్టేసుకొని పంటలు తీస్తున్నారు. వాళ్ళకి రైతు బంధు వస్తుంది, వాళ్ళే అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి కొంత అడవి డిఫారెస్టేషన్ అవుతుంది. దాని మీద చైతన్యం చేస్తూ అక్కడ ప్రజలకు ఉపయోగపడే చెట్లు పెంచి దాని ద్వారానే ఫలసాయం కావచ్చు, ఫలితం కావచ్చు, దాన్ని అమ్ముకోవడం ద్వారా కూడా ఏమైనా ఆర్థిక లబ్ధి కావచ్చు. ఈ టైప్ అడవి ఫారెస్ట్. గతంలో చంద్రబాబు నాయుడు గారు మేము చూసినాం వన సంరక్షణ సమితిలను పెట్టి అక్కడ ప్రజలతోటే పనిచేయించారు అడవి కాపాడడం కోసం. ఆంధ్రలో అయితే శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏలలో జీడి మామిడి తోటలు పెంచారు. దాని మూలంగా జీడి మామిడి తోట ఎట్లా ఉంటుంది అంటే చెట్టు చాలా థిక్గా ఉంటుంది. సేమ్ టైంలో ఆ జీడి మామిడి చెట్టు ఆ అది కూడా అంటే గింజ కూడా చాలా కాస్ట్లీ. బయట మనం జీడిపప్పు అంటే జనాలకు ఆ రకమైనటువంటి ఉత్పత్తి ఇచ్చారు. మరి మీరు ఇవాళ ఏమన్నా ఇవ్వగలుగుతున్నారా? జమాయిల చెట్లు పెడుతున్నారు. జమాయిల చెట్లు పెంచి అడవిలో కూడా మా వాళ్ళు సాగు చేసే భూములలో కూడా జమాయిల చెట్లు పెంచితే ఇక్కడ మీరు 5 ఎకరాల భూమిలో జమాయిల చెట్లు పెడితే పక్కన 10 ఎకరాల భూసారాన్ని కూడా దెబ్బతీస్తుంది, లాగేస్తుంది. అంటే మీరు ఎంత నాలెడ్జ్ పర్సన్స్ లేదా ప్రజలు మా వాళ్ళు పెట్టేటి ఏం చెట్లు మీరు పెట్టేటి ఏం చెట్లు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే చూసినట్టయితే మన బట్టి విక్రమార్క గారు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 12 మంది టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది. అంటే మీరు కూడా చాలామంది కామెంట్ చేస్తారు, ఈ పార్టీలోకి గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళే వాళ్ళకే మీరు దృష్టి పెడుతున్నారు, ప్రజల మధ్య రావట్లేదు అని కూడా అన్నారు. మరి ఇది ఎట్లా మీ పార్టీ వాళ్ళని కాపాడుకునే అవకాశం? యాక్చువల్గా అంటే మొన్న 6 months అవుతుంది ఎలక్షన్ మీద ఎలక్షన్ ఇప్పటివరకు 4 elections అయినాయి. కాబట్టి అంతా ఎలక్షన్ మూడ్లోనే ఉండడం జరిగింది. సరే ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తన బాధ్యత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నిధులు సాధించుకోవాలి. సేమ్ టైంలో మనల్ని కాంగ్రెస్ పార్టీ ఒక సింబల్ మీద గెలిపించారు కాబట్టి మనల్ని గెలిపించిన ప్రజల యొక్క మనోభావాలను మనం దెబ్బతీయకూడదు. మనకు అత్యధికంగా ఓట్లు వేసారు కాబట్టి మన గుర్తు తరపున కాంగ్రెస్కి ఓట్లు వేసారు కాబట్టి కాంగ్రెస్ తరపున మనం గెలవగలిగాం. అక్కడ అభివృద్ధి కోసం ఒక పార్టీ, ఇంకో దాని అవసరం కోసం ఒక పార్టీ. అంటే ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ జరిగినటువంటి పార్లమెంట్లో నిన్న జరిగినటువంటి పార్లమెంటు ఏదైతే బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి, మరి మీ ఎంపీలందరినీ పంపిస్తారా? బీజేపీలో పంపిస్తే డెవలప్ అవుతుందేమో. అట్లా పార్టీ మారుతుంది తప్పించి అంటే మీరు అంటున్నారు కదా, ఈరోజు మీకు మాట్లాడే నైతిక అర్హత ఉందా? టీఆర్ఎస్ పార్టీకి ఉందా? లేకుండా పోయింది. అందుకోసం ఎప్పుడు కూడా వ్యవస్థలను విధానాలను ధ్వంసం చేయొద్దు. వ్యవస్థను ఎట్లయితే రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి హక్కులు కావచ్చు, అధికారాలు కావచ్చు, నేను శాసనసభ్యురాలని, నాకు అందరితో పాటు నా ప్రాంతాలకు నిధులు రావాలి. ఎంపీ పార్లమెంట్ మెంబర్ అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టుగానే మన రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలి, మన ఎంపీ పార్లమెంట్కి కూడా ఇవ్వాలి. అది అట్లా నియమ నిబంధనలు ఉండాలి. ఉన్నప్పుడే ఎప్పుడు మనం అధికారం శాశ్వతం కాదు. 10 ఏళ్ళు టీడీపీ చేసింది, 10 ఏళ్ళు 50 ఏళ్ళు కాంగ్రెస్ చేసింది, 10 ఏళ్ళు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. కానీ ఈ 10 ఏళ్లలో మొత్తం ఇంకెవరు అధికారం రారు, నేనే శాస్త్రం అనుకుంటే రేపు కంపల్సరీ ప్రతిపక్షంలోకి వస్తారు. మీరు వచ్చినప్పుడు ఈ రోజు చేసిన విధానాలన్నీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకో ఇంకో పార్టీకో మీరు నేర్పిస్తున్నారు, ఇప్పుడున్నటువంటి బీజేపీకో నేర్పిస్తున్నారు. అప్పుడు మీకు మాట్లాడే అర్హత కూడా, నైతిక విలువలు కూడా ఉండవు కదా, నైతిక అర్హత కోల్పోతున్నారు. కాబట్టి మనకు ప్రజలు అధికారం ఇచ్చిన దాంట్లో ఉపయోగించి ఇవాళ 80 సీట్లు వచ్చినాయి, మీకు 100 సీట్లు రావడం కోసం పనిచేయాలి. కానీ అవతల గెలిచినటువంటి 20 మందిని చెప్తేనే మీకు అభివృద్ధి చేస్తామని తీసుకోవడం అనేది ఇది చాలా అనైతికం, దుర్మార్గమైనటువంటి విధానం. ఇది మళ్ళీ ఏమంటారు తాడే పామై మెడకు చుట్టుకుంటుంది అన్నట్టుగా అది ఖచ్చితంగా అవుతుంది. టీఆర్ఎస్ కూడా అవుతుంది, స్టార్ట్ అయిందని మేము అనుకుంటున్నాం. అయితే కాళేశ్వరం ద్వారా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పుకుంటుంది. కానీ మీ పార్టీ వచ్చేసి అందులో 15% వరకు కూడా కాలేదంటుంది. మరి వాళ్ళేమో మొత్తం అయిపోయిందని అంటారు. దీని ప్రజల అయోమయంలో దీన్ని ఎలా చెప్తారు? ఖచ్చితంగా మేము కూడా అక్కడ ఆ ప్రాంతాన్ని ఒకసారి విజిట్ చేసి వాస్తవాలను అంటే బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా అసలు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు అక్కడ. ఇంకా కాళేశ్వరం కంప్లీట్ కాలేదు, అది వాస్తవం. హడావుడిగా ఎందుకు చేసారో తెలియదు. హడావుడిగా శంకుస్థాపనలు, హడావుడిగా ఓపెనింగ్లు అని చేసి పెట్టడం జరిగింది. గోదావరిలో నీళ్ళు వస్తేనే అక్కడ నుంచి నీళ్ళు ఇటు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మిషన్ కాకతీయ చెరువులలో చాలా చెరువులు తీశారు. మిషన్ కాకతీయ చెరువు లక్ష్యమైంది. ఎండాకాలంలో కూడా చెరువులలో నీళ్లు ఉన్నప్పుడే ఆ చెరువు మనం తీసినందుకు ఉపయోగం. అది సీజనల్గా వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్ళు ఆగుతున్నాయి, ఎండాకాలం అయిపోగానే ఎండిపోతుంది, ఎక్కడెక్కడ పోతుంటే
దాని యొక్క సార్థకత ఏముంటుంది అదనంగా. కాబట్టి గోదావరి ప్రాజెక్టు కూడా ఇప్పుడు కట్టినటువంటి దాదాపుగా 80,000 కోట్లు 1,00,000 కోట్లు అయి ఉండొచ్చు. అయితే దాదాపు 1,00,000 కోట్ల వరకు మీరు ఖర్చు పెట్టి తీసి 1,00,000 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్తున్నారు. అసలు గోదావరి పరివాహక ప్రాంతంలో నీళ్లు ఒక్క చుక్క కూడా ఇవ్వలే మాకు. ఇప్పుడు ప్రాణహిత ఉన్న కాగజ్నగర్ కావచ్చు, రామగుండం కావచ్చు, మంతిని కావచ్చు, లేకుంటే భూపాలపల్లి కావచ్చు, ఇట్లా గోదావరి ఒడ్డం బట్టి గోదావరి నీళ్ళే ఇంకా మా ములుగు కావచ్చు కనీసం ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఎప్పుడైనా మనం ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం చేసినామో స్థానికుల అవసరాలు తీర్చి మిగతా ప్రాంతాలందరినీ సంతృప్తి పరిచినప్పుడే మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు వివక్షత అనేది ఉండదు, తిరుగుబాటు అనేది రాదు. ఖచ్చితంగా ఇవాళ మమ్మల్ని భూములు దున్నుకోవద్దంటారు, మాకు నీళ్ళు ఇవ్వరు, మా ప్రాంతంలో ఇసుక మాకు లోకల్ అవసరాలకు ఇసుక ఇవ్వరు, స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కట్టాలి ఇది అది ఇవ్వరు, ఏమివ్వరు. ఇంకా మేము తిరగబడకుంటే ఏం చేయాలి? అయితే ఇప్పుడు మన పార్లమెంట్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయిన దాని మీద రగడ జరిగింది. మీ కాంగ్రెస్ పార్టీ కూడా చేసిర్రు. అంటే మరి ప్రభుత్వం దీని గురించి ఏం స్పందించలేదని కూడా అంటారు. ఈ పోరాటం అయిపోయినట్టేనా మరి? వాస్తవానికి పార్లమెంట్లోనే అసలు ఇక్కడ ప్రభుత్వం ఏం మాట్లాడినా మేము ఏం లేవనెత్తినా రాజకీయం చేస్తున్నాం. కానీ ప్రతిదీ కూడా రాజకీయాలకు వాడుకొని విద్యార్థుల శవాల మీద, తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షల మీద అధికారాన్ని, కుటుంబం యొక్క అధికార పీఠాన్ని సుస్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ అనేక రకాలుగా లబ్ధి పొందింది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం. మరి వాళ్ళలాగా ఎవ్వరు కూడా ప్రతిదీ కూడా ఒక యువనేతనో విద్యార్థి ఎవరైనా తెలంగాణ కోసము చనిపోతే తెలంగాణ ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడికి పోయినా కూడా తరిమి కొట్టినటువంటి పరిస్థితి. అంటే మేము తప్ప ఇంకెవ్వరు కాదు అని. కానీ ఈరోజు ఏ సమస్య వచ్చినా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇది రాజకీయం చేస్తున్నారు, ఇది కామనే, దాంట్లో తప్పేం లేదు అని అధికారాన్ని, మీడియాను, తమ యొక్క అంటే తెలివిని, తేట నోటిని అన్నింటిని కూడా ప్రదర్శించి అణచివేస్తూ ఉన్నారు. ఇవాళ విద్యార్థులు 25 మంది విద్యార్థులు దాదాపుగా 30 మంది వరకు ఆత్మహత్య చేసుకుంటే దాని మీద ఒక విచారణ లేదు, దానికి ఒక బాధ్యతలను పెట్టి శిక్షించడం లేదు, ఏమీ లేదు. ఇది నిర్వీర్యం చేసేసారు. కాబట్టి ఇక్కడ ఎట్లా ఈ ప్రభుత్వం తొక్కిపడుతుంది. మనం ఎప్పుడైనా చూడండి, ఈ ప్రభుత్వం వాస్తవాలను చూడడానికి ఇష్టపడుతుంది. ఏమన్నా మనం బయట మాట్లాడితే మా పరువు పోతుంది, పరువు పోవుడు కాదు, ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి కదా. మనం అంతకుముందు లేదా మరి తెలంగాణకు పరువు, తెలంగాణ ఎంపీలను చెప్పులతో కొట్టిత్తిరి, రాళ్లతో కొట్టిత్తిరి, ఏదంటే తెలంగాణ ముసుగేసుకొని మీరు చేసారు. మరి ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల యొక్క ప్రాణాలు, తెలంగాణ ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ప్రజల యొక్క అవసరాల కోసమే కదా మేము కూడా ప్రతిపక్షంగా మాట్లాడేది. అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాదు. కాబట్టి రాజకీయం చేస్తున్నారనే పేరుతోటి విద్యార్థుల యొక్క మరణాలను పక్కదారి పట్టించారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వినప్పుడు సెంట్రల్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చెప్పే అవకాశమే లేదు. అసలు మాట్లాడినా ఇస్తలేరు అసెంబ్లీలలో. అసలు అసెంబ్లీ ఇప్పుడు చూడండి, పార్లమెంట్ వచ్చిందో లేదో నెల రోజులు దాదాపు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇట్లా అంటే కనీసం చర్చ కూడా జరగనివ్వకుండా తొక్కిపడితే మేము ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చి అసెంబ్లీకి వచ్చి మేము ఈ సమస్యను అడ్రస్ చేస్తాం, ప్రభుత్వంతో ఒప్పిస్తామని మాట ఇచ్చినామో అది ఏం జరగనప్పుడు అసలు ఏం చేస్తున్నాం వచ్చి చూసుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ కాన్స్టిట్యున్సీలలో వచ్చేటువంటి సమస్యలు ఎక్కడ మాట్లాడాలి, వాటికి పరిష్కారాలు ఎక్కడ వెతకాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మా సభ్యులు కానీ బీజేపీ వాళ్ళు కానీ పార్లమెంట్లోనే లేవనెత్తుతారు. ప్రభుత్వం ఇక్కడ చర్చించినంత కాలం ఇక్కడ చర్చ జరిగి ఇక్కడ అసెంబ్లీ కనుక నడిపించి ఇక్కడ చర్చ జరుగుతాయి, మనది ఎందుకు బయటికి పోతుంది? దేశంలో అంటే దేశమంతా చూడడానికి ఎందుకు అవకాశం ఉంటుంది? నువ్వు ఇక్కడ నొక్కి పడుతున్నావు కాబట్టి పిల్లిని కూడా రూమ్లో వేసి తొక్కితే అది పులి అవుతుంది అన్నట్టుగా మీరు ఇక్కడ తొక్కి పడితే ఇంకో రూపంలో బయటకు వస్తుంది. ఖచ్చితంగా అది సహజం, జరుగుతుంది, జరగాల్సింది కూడా అవసరం ఉంది. విద్యార్థుల మరణాల మీద కూడా ఖచ్చితంగా కమిటీ వేసి విచారణ జరిపి బాధ్యుల మీద శిక్షించాలి. అదే ఇంకొక రాష్ట్రమో ఇంకొక ప్రభుత్వం అయితే ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సింది ఉండే. కానీ ఏది ఇంత దారుణం అది పరిస్థితి. అయితే ఇప్పుడు ఈరోజు కొత్తగా చూసినట్టయితే విజయశాంతికి తగిన ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అన్నట్టు పేపర్ రాసుకుంటూ వచ్చింది. మరి మహిళలకు నిజంగా కాంగ్రెస్ పార్టీలో మరి అలాంటి అవకాశం లేదా? ఒకవేళ మీ పరిస్థితి ఎలా ఉంది? వాస్తవానికి అట్లాంటిది ఏమీ లేదు. మహిళలు గతంలో కూడా 5 మంది 6 క్యాబినెట్ మినిస్టర్లుగా పనిచేసినారు. మా పార్టీ కాంగ్రెస్ పార్టీయే మహిళా ఓరియంటెడ్ లీడర్షిప్. మన ఇందిరాగాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ఇవాళ ప్రతిభా పాటిల్, తర్వాత మీరా కుమార్, ఇట్లా ఎంతోమంది మహిళా నేతలు ఉన్నటువంటి పార్టీ. సరే గత 6 నెలలుగా మనం అధికారంలో లేము, అంటే 6 సంవత్సరాలకి ఇక్కడ సేమ్ టైంలో మొన్న ఎలక్షన్ జరిగిన ఇంకా కొత్త కమిటీస్ కూడా నిర్మాణం కాలేదు.
ఆమెకు మంచి పొజిషన్ ఇచ్చారు కాబట్టి ప్రచార కమిటీ చైర్మన్, ఒక మహిళకు ప్రచార కమిటీ చైర్మన్ ఫస్ట్ టైం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా కష్టపడ్డారు, తిరిగిండ్రు, ఎవరిదేం లేదు. ఇప్పుడు కొద్దిగా స్తబ్దత, నాయకత్వం ఇంకా మార్పిడిలా జాతీయ స్థాయిలో కూడా జాతీయ అధ్యక్షుల వారు రాజీనామా చేసి ఉన్నారు కాబట్టి కొంచెం స్తబ్దత ఉంది. తప్పకుండా మా రాహుల్ గాంధీ గారు అయితే 33% అన్ని కమిటీలలో మహిళలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది అట్లా మాకు అందరికి మంచి అవకాశాలు ఇస్తూ ఉన్నారు. అట్లేం లేదు. విజయశాంతి గారికి కూడా ఉంది. అసలు మనం ఇక్కడ ఇంకా కొంచెం స్తబ్దతలో ఉంది వాస్తవానికి. అయితే రాహుల్ గాంధీ గారు మరి ఎందుకు ప్రెసిడెంట్గా ఉండరని తప్పించుకోపోతున్నారు అన్నట్టుగా పార్టీ వాళ్ళు, మీకు ఎవరైతే ప్రతిపక్షాలు ఉంటాయో వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు మరి తప్పించుకోవాలి? ఇదంతా కూడా ఏంటంటే మిగతా వాళ్ళంతా ఉద్యనాయకత్వాన్ని పంపించి కొత్త నీరు ఎక్కించడానికే చేస్తున్నారు అన్నట్టుగా అంటున్నారు. మరి నిజమేనా? ఏదైనా కావచ్చు, నైతికంగా ఆయన బాధ్యత వహించి రాజీనామా చేసిండు. మళ్ళా అని కూడా మనం మళ్ళీ చేసుకోవడానికి అవకాశం, మళ్ళీ ఆయన వచ్చేసే అవకాశాలు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా పోరాటం చేసిండు. ఎక్కడికి వెళ్ళినా ఆయన వాస్తవంగా ఆయన ఒక్కడే బాగా ఫైట్ చేయగలిగిండు. అందరూ రాష్ట్రాలలో ఉన్నటువంటి యూనిట్ అంతా కూడా ఐక్యంగా ఎదుటి పక్షాలు పెట్టేటువంటి విచ్ఛిన్నకరం దాంట్లో మనం పోకుండా ఏ సమస్య ఉన్న విత్ ఇన్ రూమ్లో మాట్లాడుకొని యూనిటీగా కనుక ఫైట్ చేసి ఉంటే మొన్న రిజల్ట్ వేరే రకంగా ఉండేది. బర్డన్ అంతా కూడా ఆయన మీదనే పడ్డది వాస్తవానికి. దాంతో కొద్దిగా డిసప్పాయింట్ అయి ఉండి చేసి ఉంటాడని నేను అనుకుంటున్నా. మళ్ళీ అధ్యక్షుడిగా తప్పకుండా అన్ని కమిటీలు రద్దయి మళ్ళీ న్యూ కమిటీలు కాన్స్టిట్యూట్ చేసినప్పుడు మళ్ళీ వస్తాడు, రావాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిన్ననే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది, సామాన్యునికి దగ్గరలో ఉందని అంటారు. మీరేమంటారు దీని గురించి? సామాన్యులకు దగ్గరగా ఉంది. ఇప్పుడు మీరు బైక్ మీద వచ్చిర్రు, పెట్రోల్ పెంచిర్రు, ఈ మధ్యకాలం 2 రూపాయలు పెంచారు. ఈ మధ్యకాలంలో చిన్న చితక కుటుంబాలు కూడా కార్లు కొనుక్కుంటున్నారు లోన్లు పెట్టి, లేదా సబ్సిడీ మీద ఎస్సీ ఎస్టీలకు అయితే ఏదో సబ్సిడీ కింద వస్తున్నాయని కొనుక్కొని అవి నడుపుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా తర్వాత సామాన్యులకు ఇవాళ డైమండ్స్ లేదు, ఇంకోటి బంగారం చిన్న 1 తులం బంగారం కూడా కొనుక్కోవాలంటే సుంకాలు విధించారు. తర్వాత రైతులకు ప్రత్యేకంగా ఏమీ అంత పెద్దగా రాయితీ ఏం లేదు. ఎడ్యుకేషన్ కానీ హెల్త్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా తెలంగాణకు కూడా ఇస్తానన్నటువంటి మరి గిరిజన యూనివర్సిటీ నిధులు లేవు. తర్వాత బయ్యారం ఉక్కు లేదు, మన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదు. అదేవిధంగా జాతీయ హోదా తెత్తా అన్నటువంటి కేసీఆర్ అది అక్కడే పోయింది. ఇవన్నీ ఏవి కూడా అసలు తెలంగాణను పట్టించుకోలేదు. అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అక్కడ మేము ఇట్లా చేస్తాం, ప్రతిపక్ష గవర్నమెంట్లు ఉన్న కూడా మీరు అట్లా చేయండి అన్నట్టుగానే ఉంది ఇక్కడ వ్యవస్థ చూస్తే. కాబట్టి వీళ్ళు మాకు వడ్డిస్తారు, వాళ్ళు రాష్ట్రానికి వడ్డిస్తూ ఉన్న పరిస్థితి ఇది. కాబట్టి ప్రభుత్వం ఫస్ట్ మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం అందరినీ, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రాన్ని అంతా ఒకే రకంగా చూడాలి. ఆయన దేశానికి ప్రధానమంత్రి కాబట్టి అన్ని రాష్ట్రాలను ఒకే రకంగా చూడాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రాంతాల మధ్య అసమానతలు, అభివృద్ధిలో కూడా అసమానతల కూడుకున్నటువంటి అభివృద్ధి అట్లాంటిది లేకుండా అన్ని ప్రాంతాల సమానత్వము, సమాన సహజీవనం అంటే అట్లా ఉంటుంది. సామాజిక ఆర్థిక కోణాలలో కూడా డిస్టర్బెన్స్ ఉండదు. దాంతో ఈ పోరాటాలు లేదా ప్రాంతీయ పోరాటాలు కూడా తగ్గుముఖం పడతాయి. అందరూ సమానమే. అందరికీ ఎవరైతే పేదరికంలో ఉన్నవాళ్ళు కానీ ఆ ప్రాంతాలను ప్రామాణికంగా, పేదరికంగా ఉన్నటువంటి ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకొని ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలి. కానీ అక్కడ ప్రతిపక్షమా అధికార పక్షమా అని ప్రామాణికం చూస్తే అభివృద్ధిలో చాలా అంతరాలు వస్తాయి. దాంతో విభేదాలు కూడా చాలా తలెత్తుతాయి. అయితే ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చూపినటువంటిది వర్షాలు రాని అంశం పైన లేదని అంటారు. నిజమేనా? అలా ఉందా? వాస్తవానికి ఇప్పుడు వాళ్ళంతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ టీఆర్ఎస్ పార్టీని ఎట్లా బలోపేతం చేసుకోవాలనే దాని మీద ఉన్నారు. వాళ్ళు చేసే సభ్యత్వం ఏం కొత్తది కాదు. గతంలో టీడీపీ పార్టీ ఇంతకంటే బ్రహ్మాండంగా సభ్యత్వం ఫస్ట్ అక్కడే ఇన్సూరెన్స్ అక్కడ నుంచే నేర్చుకున్నారు. వీళ్ళు ఏమనంటే మేము నెంబర్ 1 ఇన్సూరెన్స్ ఆల్రెడీ టీడీపీలో దాదాపుగా 10 yearsగా వాళ్ళు ఆ పార్టీలో మేము ఉన్నప్పుడు కూడా చేయడం జరిగింది. 5-6 years నుంచి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. కానీ మొత్తము అమ్మాయి మీద అత్యాచారాలు జరిగితే పట్టించుకోలేదు. రెయిన్ సీజన్ వచ్చింది, ఒక దిక్కు పోడు భూముల సమస్యలు ఉన్నాయి, రైతులు తర్వాత ఎరువులు విత్తనాలు ఇవన్నీ కూడా రుణమాఫీ, వీటి గురించి ఏం కాన్సన్ట్రేషన్ చేయకుండా కేవలం మంత్రులు ఎమ్మెల్యేలు అంతా మళ్ళీ ఎలక్షన్లలో పోయి ఎట్లా డ్యూటీలు చేసినరో అదే రకమైనటువంటి సభ్యత్వ డ్యూటీలలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎప్పుడు కనువిప్పు కలుగుతుందా? ప్రజలు కూడా చాలా
అడగాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఈ మనం ఏం కాదులే ఇంకా ఏదో నడవనిలే అనుకుంటుంటే లాస్ట్కు అసలు ఈ రాష్ట్రంలో ప్రశ్నించే మనుషులే కనపడరు, ఏం చేసుకున్నా తమ ఇష్టం అనేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ అట్లాంటి పరిస్థితుల నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనం ఏంటంటే టైం వచ్చినప్పుడు దెబ్బ కొడతారు అనడానికి మరి గతంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా యూత్ బలంగానే దెబ్బ కొట్టడం జరిగింది. కారు 16కి కూడా సగానికి దెబ్బతీయడం జరిగింది ప్రజలు. సరే ఆ సర్వేని చూసుకొని మళ్ళీ విపరీతంగా డబ్బు తర్వాత లీడర్లు మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం ఊళ్ళల్లో పెట్టి ఎఫర్ట్స్ పెట్టి స్థానిక సంస్థలలో రకరకాల ఒక ఎంపీటీస్కి మేము 200 ఇళ్ళు ఇస్తామని ప్రచారం చేసాం. మంత్రులు ఎక్కడికి వస్తే అక్కడ మేము ఈ మండలం దత్తత, నా దగ్గర ఉదాహరణకు 8 మండలాలు ఉంటాయి, 8 మండలాలకు వచ్చిన మంత్రి 8 మండలాలు దత్తత అన్నాడు. కానీ ఇప్పుడు ఎన్ని మండలాలు దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాడు అనేది రేపు వేచి చూస్తాం. అంటే ఈ రకమైనటువంటి ప్రలోభాలు పెట్టడంలో టీఆర్ఎస్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ పూటకి ఏదైతే కావాలనుకుంటారో అది దాన్ని సాధించడం కోసం వాళ్ళు ఎన్ని అబద్ధాలని చెప్తారు. అట్లా ఇప్పుడు సభ్యత్వం కూడా ఒకటి ఇన్సూరెన్స్ అని చెప్తున్నారు. వీళ్ళకంటే ముందు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కంటే ముందు టీడీపీలో మెంబర్స్కి ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ లేకున్నా కూడా కార్యకర్తలు ఎవరైనా చనిపోతే చంద్రబాబు నాయుడు గారు చాలా కేర్ఫుల్గా తీసుకున్నాడు. వాళ్ళ పిల్లలు చనిపోతే కూడా అంటే వాళ్ళ పిల్లలకు తల్లిదండ్రులు చనిపోతే కూడా ఒక స్కూలు, ఇవన్నీ ఒక కుటుంబంలో అయినా కూడా పరిస్థితి టైం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మారుతుంటుంది. అందుకోసం మేము అందులో చూస్తున్నాం కాబట్టి వీళ్ళు చాలా గొప్పగా గ్లోరిఫై చేసి చెప్తున్నారు సభ్యత్వాలు. మీకంటే ముందు తెలుగుదేశం పార్టీ చాలా బ్రహ్మాండంగా చేసిందని చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పుడు నగర పంచాయతీ ఆగస్టులో మోగుతుంది, హుజూర్ నగర్ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే బలహీనంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ ఏమంటుంది మేము బలపడుతున్నాం అని అంటున్నాం. మరి మీరు ఎలా చెప్తారు ఈ విషయాన్ని? వాస్తవానికి సరే మాకు కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో 50-60 సంవత్సరాల నుంచి ఓటేసినటువంటి సాంప్రదాయక ఓటు బ్యాంక్ ఉంది. ప్రతి నియోజకవర్గంలో 40 నుంచి 50,000 లక్ష అట్లా ఓట్లు వేసినటువంటి జనాలు ఉన్నారు. ఆడ అభ్యర్థి ఎవరని చూడరు, చేయి గుర్తు కోటేస్తాం. అట్లాంటి ట్రెడిషన్ ఓటు బ్యాంక్ ఉంది. కాబట్టి ఇక్కడ జరగాల్సింది ఏంటంటే లీడర్షిప్ యాక్టివ్ కావాలి. లీడర్స్ కాపాడుకోవాలి. ప్రజలతో మనం ఓడిపోయినామని దూరం ఉండడం కాకుండా క్యాడర్కు ప్రజలకు అందుబాటులో ఉండాలి, దాన్ని చేయాలి. అయితే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఈ కమిటీలో స్పెక్యులేషన్స్ వచ్చినాయి, అధ్యక్షుడు మారుతున్నాడని లేకుంటే ఇంకోరని ఇట్లా దాని మూలంగా కొంత స్తబ్దత ఉంది. సేమ్ టైంలో మొన్ననే కదా ఎలక్షన్స్ అయింది అనేటువంటి ఇంకా ఇప్పుడిప్పుడే ఎట్లా అనేది ఉంది, పరిగెత్తి అనేది ఉంది. సరే ఏదేమైనా కూడా లోకల్ బాడీస్లో కాంగ్రెస్ పార్టీ పట్టణాలలో కూడా గతంలో మంచిగానే గెలిపించినటువంటి సందర్భాలున్నాయి. పట్టణాలలో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. ఈ టీఆర్ఎస్ యొక్క దుర్మార్గ విధానాలను కూడా గమనిస్తూ ఉన్నారు. ఈసారి వాళ్ళకు బుద్ధి చెప్పడం జరుగుతుందని నేను భావిస్తాను. అయితే ఇప్పుడు మీ మూలుగు సమస్య, మరి మీ యొక్క అసెంబ్లీ సమస్యలు ఏ విధంగా ఈసారి అసెంబ్లీలో గలమెత్తబోతున్నారు? మీ ప్రధాన సమస్య ఏంది? మాకు ప్రధానంగా పోడు భూముల సమస్య ఉంది. మాకు ఏదైతే గోదావరి జలాలు మా దగ్గర నుంచే దేవాదుల ప్రాజెక్టు, మా దగ్గర నుంచే తుపాకులగూడెం ప్రాజెక్టు, ఇవన్నీ ఉన్నా మా దగ్గర పెద్ద పెద్ద చెరువులు, కాకతీయులు కట్టినటువంటి చెరువులు ఉన్నా మాకు కావాల్సినటువంటి రైతాంగానికి 2 పంటల నీళ్లు కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఒక లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయలేకపోయింది. నిన్ననే సంబంధిత అధికారులను కూడా నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన గతంలో, ఇప్పుడు కూడా ఆయా అధికారులతో రెగ్యులర్గా కలుస్తూ మాట్లాడుతున్నాం. అదేవిధంగా ములుగును జిల్లా చేసినారు, తప్పకుండా కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా అయినప్పుడు సమ్మక్క సారక్క అని పేరు పెడతా అని చెప్పారు, పెట్టలేదు. జిల్లా అయితే ఇచ్చారు కానీ నిధులు ఇవ్వాలి ఇప్పటి వరకు, అసలు ₹1 కూడా రాలే. అసలు కలెక్టర్ అయినా లేకుంటే వేరే అధికారులైనా నిధులు లేని జిల్లా యొక్క అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది? జిల్లా ఇచ్చింది అభివృద్ధి కోసమా, ఓన్లీ జిల్లా ఇచ్చినామంటే ఇచ్చినామని చెప్పుకోవడం కోసమా? కాబట్టి ఖచ్చితంగా మరి నిధులను సాధించుకోవాల్సిన అవసరం. మా దగ్గర ఒక రేయన్స్ ఫ్యాక్టరీ ఉండే, ఏపీ రేయన్స్ ఫ్యాక్టరీ అని, అది మూతపడ్డది. గవర్నమెంట్ జీవోలు ఇచ్చింది. ఎలక్షన్కు అంటే కోడ్ వచ్చేదానికంటే ఒక 1 డే ముందు, ఎలక్షన్ నోటిఫికేషన్కి వచ్చే ముందు 1 డే ముందు మేము ఓపెన్ చేస్తున్నామని జీవో ఇచ్చారు. ఆ ఓట్లు ఈ ఓట్లు ఎంపీ ఓట్లు అన్నీ వేయించుకున్నారు కానీ చేయనటువంటి పరిస్థితి. ఇట్లా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య ఉంది. గిరిజన యూనివర్సిటీ అగో ఇగో అంటారు, ఇంతవరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మేము సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు కూడా బాగా చదువుకున్నటువంటి యువత ఉన్నారు మారుమూల గ్రామాలలో, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంది.
అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక చాలా స్కూళ్ళు మూతేయడం జరిగింది. మా లాంటి మారుమూల అటవీ గ్రామాల స్కూళ్ళు మూతెత్తే అది 10 మంది ఉన్నా పర్లేదు, ఖచ్చితంగా స్కూల్ నడిపిస్తేనే మాకు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చదువుతారు. వాళ్ళు వచ్చి ఇక్కడ మీకంటే సిటీలు ఉంటాయి కాబట్టి కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళిపోగలుగుతాం. మాకు ఒక్కొక్క ఊరు 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఊరు ఉంటుంది. కాబట్టి స్కూల్స్ కూడా పడకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి మా మీద ఉంది. నిన్ననే జిల్లా పరిషత్ చైర్మన్ అంతా ప్రమాణ స్వీకారం చేశారు, మరి వారికి మీరేం చెప్తారు? మా జిల్లా పరిషత్ చైర్మన్లు వాస్తవానికి గతంలో కూడా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ₹1 కూడా నిధులు రాలే. జిల్లా పరిషత్ చైర్మన్లు జిల్లా పరిషత్తులు కలకల్లాడినాయి అంటే కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నప్పుడే కలకల్లాడినాయి. వాళ్ళకు ఒక నిధులు సర్పంచ్లకు కానీ అందరికి కానీ బాధ్యతాయుతంగా 3 నెలలకు ఒకసారి సమావేశాలు, చాలా పగడ్బందీగా చర్చ. ఇప్పుడు కేవలం టీఆర్ఎస్ నాయకులకు పదవులు ఇచ్చుకున్నట్టుగానే ఉంది, అది అంతే. వాళ్ళు ఏం చేస్తారు, పైనుంచి నిధులు ఇచ్చి ఆయా గ్రామాలలో అభివృద్ధికి పాల్పడకుండా ఉత్సాహ విగ్రహాలుగానే మిగులుతారు. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, జెడ్పీటీసీలైనా, చైర్మన్లైనా ఉత్సాహ విగ్రహాలుగా ఉండవద్దు. అంటే ఖచ్చితంగా ప్రభుత్వము ప్రతి ఒక్క జిల్లాకు మినిమంగా ఒక 500 కోట్ల రూపాయలను లేదా కనీసం 200-300 కోట్ల రూపాయలన్నా కేటాయించి మరి గ్రామాల తండాలను గ్రామాలు పంచాయతీ చేశారు. నూతన గ్రామం వాటికి రూపాయి లేదు, ఈ జిల్లాలకు రూపాయి లేదు. ఏం చేయమంటావు, ఏం చెప్పుకోమంటావు మమ్మల్ని? అందుకోసం ముఖ్యమంత్రి గారు సచివాలయాల ఓపెనింగ్ ఇంత మంచి అద్భుతంగా ఉన్నది అసెంబ్లీ. ఎంతకంటే ఇంకా మీరు చేసేది ఏముంది? కేవలం మీరు ఎందుకంటే ఈ పలానా అసెంబ్లీ పలానా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టిండు అని చెప్పుకోవడానికి తప్ప ఇప్పుడు అర్జెంటుగా అసెంబ్లీ ఏమన్నా ఇబ్బంది ఉందా, కూలిపోతుందా, లేకుండా కూర్చోవడం? అంతకుముందు 294 మందికి ఉన్న అసెంబ్లీ ఈరోజు 119 మందికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, విశాలంగా ఉంది, అన్ని రకాలుగా ఉంది. అయినాక కూడా అసెంబ్లీ సెక్రటేరియట్ చాలా బాగుంది. మొన్నటిదాకా ఆంధ్ర అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని రెనోవేషన్ చేసుకుని వాడుకున్నటువంటి పరిస్థితి. అవి ఉన్నవాటితోటి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడు అర్జెంటుగా రైతులకు రైతు బంధు కానీ, అదేవిధంగా పిల్లలకు స్కాలర్షిప్లు కానీ, తర్వాత పిల్లల ఇప్పుడు నూతనంగా మీరు కాలేజీ గురుకుల పాఠశాలలు పెట్టారు. అసలు అయితే గబ్బిలాలు ఉండే చోట ఘోరమైనటువంటి రూమ్లలో వాళ్ళని బంధించారు. అవి విద్య లెక్క లేదు, నిర్బంధంగా ఉంది. జైళ్ళల్లో ఉన్నట్టు జైళ్ళు ఇప్పుడు చాలా అంటే ఒకప్పుడు జైళ్ళల్లో కూడా వైఖరి మారింది కాబట్టి జైళ్ళు బాగున్నాయి, కానీ పిల్లలు ఉండేది అంత ఘోరంగా. వాటి మీద ఫోకస్ పెట్టకుండా సచివాలయము ఇది అదే అని ఇది కరెక్ట్ కాదు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అసలే అప్పుల రాష్ట్రం, ఇంకా అప్పులు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేనట్టుంది. బహుశా ఎక్కడ కూడా పాత నిధులు వచ్చేది లేదు, కొత్త పనులు చేపట్టే పరిస్థితి లేదు. గాంధీ హాస్పిటల్ ఈ కోటి హాస్పిటల్ను త్వరగా కట్టిస్తానని అప్పుడు అన్నట్టు కూడా ఐడియా ఉంది. దాని మీద ప్రతిపక్షం ఎందుకు పోరాటం చేయట్లేదు? గాంధీ హాస్పిటల్ కాదు, ఉస్మానియా హాస్పిటల్, కోటి హాస్పిటల్, జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మరి ఉత్తర తెలంగాణకు ఆరోగ్య ప్రదాతగా ఉన్నటువంటి MGM హాస్పిటల్, ఇవన్నీ కూడా ఇమీడియట్గా చేస్తాను మాటలలో చెప్పారు. కానీ ఇంతవరకు హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ పెంచలేదు, అంటే ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయలేదు, సూపర్ స్పెషాలిటీ మార్చలేదు. కేవలము కేసీఆర్ కిట్టు డెలివరీ లేడీస్కు ఏదైతే 13,000 12,000, సేమ్ టైంలో ఏదైతే వివిధ రకాల కంపెనీల నుంచి సోప్ ఏమంటారు కిట్టు, సోప్ ఆ కిట్ ఇస్తా ఉన్నారు. దానితోటి కొంత హాస్పిటల్లో ఆ సంఖ్య తప్ప రెగ్యులర్గా వచ్చే పేషెంట్ల సంఖ్య పెరగట్లే గవర్నమెంట్ హాస్పిటల్స్లో. అవి పెరిగితే నీకు ఇంత ఆరోగ్యశ్రీ లేదా సీఎం రిలీఫ్ ఫండ్స్ కోసం ఇన్ని లక్షల అప్లికేషన్లు ఉంటాయి కదా, కాబట్టి అది వచ్చేది కాదు. ఇప్పటికైనా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా, మీరు కేసీఆర్ కిట్ పెట్టి ఓకే సంతోషం, కానీ దానికి తగినట్టుగా సిబ్బంది లేరు, ఫెసిలిటీస్ లేవు. మహిళలు పెద్ద ఎత్తున హాస్పిటల్స్కి వస్తున్నారు డెలివరీ కోసం, కానీ చాలా మంది చనిపోవడము లేకుంటే సకాలంలో వైద్యం అందక ఇబ్బంది పడడం అవుతుంది. అట్ ది సేమ్ టైంలో మీరు ఇచ్చినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఇప్పుడు అప్పటికప్పుడు ఖాళీ చేయించారు ఉస్మానియా. అసలు ఏం అనుకున్నారేమో తెలియదు, కానీ ఇప్పటి వరకు దాన్ని పూనుకున్నటువంటి పరిస్థితి. అది పక్కన పడేసారు. అంతకుముందేమో అమరవీరుల స్తూపం, లిబర్టీ ఆఫ్ స్టార్ట్ లాగా మరి అమరవీరుల యొక్క స్తూపాన్ని కట్టిస్తా అన్నారు. బిఆర్ అంబేద్కర్ గారిది అయితే అప్పుడైతే అసలు అయిపోయింది అన్నట్టునే చూపించారు, కానీ మళ్ళీ ఊసే లేదు. మూసినదిని మా సుందరీకరణ అన్నారు. తర్వాత మన హుస్సేన్ సాగర్ను మొత్తం శుద్ధి చేస్తామన్నారు. అసలు హైదరాబాద్ డల్లాస్ అన్నారు. ఇప్పుడు అంతకుముందు 5 సంవత్సరాల క్రితం వాటర్ వస్తే హైటెక్ సిటీ అన్నారు, లేదా కాంగ్రెస్ వాళ్ళు
సైబరాబాద్ అన్నారు, రింగ్ రోడ్ అన్నారు, ఇక్కడ కనీసం డ్రైనేజ్ కూడా కట్టలేదు అన్నారు. మరి ఏం మీరు కూడా ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, అవే పొంగి పొర్లుతున్నాయి కదా నీళ్లు. మీరు కూడా చెరువుల చుట్టూ కొత్త కొత్త కట్టడాలు కట్టి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చి మంచిగా కమిషన్లు తీసుకుంటున్నట్టుంది. చెరువులన్నీ ఏమైనా కొత్తగా మరి గంగాలం లాగా ఉన్నటువంటి చెరువులు తాంబాలం అయింది అన్నారు కదా, మరి ఆ తాంబాలను గంగాలంగా ఎక్కడైనా మార్చగలిగినరా మీరు అని మాటలు కేవలం విమర్శలకు ఉపయోగించారు తప్ప వాళ్ళ మాటలతోటి ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగినరా ఆ పూట ఓట్లు వేయించుకోగలరు. మళ్ళీ చూస్తే 5 ఏళ్ల తర్వాత చూస్తే హైదరాబాద్ నగరంలో కొత్తగా వచ్చిన మార్పు ఏముంది? చాలా చెరువులు ఇంకా కబ్జాకు గురవుతూనే ఉన్నాయి, రోడ్లు లేవు. మళ్ళీ రేపు వాన వస్తే ఇప్పటికి కూడా ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది, ఇబ్బంది పడుతూనే ఉన్నారు. డల్లాస్ లేదు, అంతా గల్లాస్ అయిపోయింది. ఓకే, దీని మీద మరి మీ ప్రభుత్వం, మీ యొక్క ప్రతిపక్షం వాన ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఏది ఏమైనా ప్రజల యొక్క సమస్యలు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడే ఈ ప్రభుత్వము ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించినట్టుగా భావించబడుతుంది. చర్చ జరగద్దు, మేము చెప్పింది అయినాలే, మీరు నోరు మూసుకోవాలంటే నియంతృత్వం రాజు నిజాం కాలం నడుస్తుంది అని పక్కాగా అసెంబ్లీ వేదికగా మేము నిరూపించదలుచుకున్నాం. మొన్న ఒక సంఘటన జరిగింది అసెంబ్లీలో. బట్టి విక్రమార్క గారు మా సిఎల్పి నేత, అది మన శబరి నది ఉన్ను గోదావరి కలిసే ప్రాంతం గురించి, ఆ దుమ్ముగూడెం ప్రాజెక్టు గురించి ఏదో చర్చ జరిగినప్పుడు అక్కడ కాదు ఇక్కడ అని అన్నారు. లేదు అని సీఎం గారిని కార్నర్ చేసినందుకు వాస్తవంగా సీఎం గారు చెప్పింది తప్పు. అది కున్నవరం కాడ కలుస్తుంది సీలేరు నుంచి వచ్చి నది, కానీ ఆయన పేరంటాలపల్లి అంటే పాపికొండల దగ్గర కలుస్తుందని చెప్పారు. దాన్ని బాగా కౌంటర్ ఇచ్చినందుకు వెంటనే 11 మంది ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం చేసి, అంటే ఒక ప్రతిపక్షము లేదా కింది వర్గాల వాళ్ళు ఎదురు చెప్పొద్దు. ఒకప్పుడు మన గ్రామాలలో విప్లవోద్యమాల కంటే ముందు, కమ్యూనిస్ట్ పార్టీల కంటే ముందు దొరల ముందట లేదా పట్టెల ముందట దళితుడు చెప్పులు వేసుకోవద్దు, భుజం మీద కండు వేసుకోవద్దు, నోట్ల పండ్ల కూడా వేసుకొని నడవద్దు. ఈరోజు అసెంబ్లీ ఒక ప్రజాస్వామిక వేదిక, విలువలకు కట్టుబడి ఒక పవిత్ర దేవాలయం అని భావించే అటువంటి వారు మరి మా మాటలు వినడానికి కూడా ఇష్టపడనంత వ్యవహారం చేస్తే ఇది ఏ రకంగా మనం ఏ యుగంలో ఉన్నాం అనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా వైఖరిలో ఏం మార్పు ఉండదు. మేము వాస్తవాలను ప్రతిబింబించే విధంగా అసెంబ్లీని వేదికగా ఉపయోగించి రాష్ట్ర నలుమూల ప్రజలకు వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తాం. నోరు మూయిస్తే బయటకు వచ్చి కూడా మాట్లాడతాం. ఇవాళ టీవీలను కొనొచ్చు, మీడియాను కొనొచ్చు, లేదా కొంతమంది అసెంబ్లీలో మాట్లాడకుండా కట్టడి చేయాలనే కొన్ని సెక్షన్లను, ఇక నేను ఆ మాట అంటే అసెంబ్లీ రూల్స్కి వ్యతిరేకంగా ఉంటుంది, అలాంటి సెక్షన్లను ఎంకరేజ్ చేసి ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా అంతిమంగా సత్యం గెలుస్తుంది, నిజం గెలుస్తుంది, ప్రజాస్వామ్యం నిలబడుతుంది. బిఆర్ అంబేద్కర్ పంచకోటలో బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ధ్వంసం గురించి ఒక హనుమంతరావు గారు మాట్లాడారు అపాయం కాంగ్రెస్ పార్టీలో, మిగతా వాళ్ళు పెద్దగా చూపలేదు అన్నారు. నిజమేనా? మీరు ఏమన్నా దీని గురించి? అంటే వాస్తవానికి మాట్లాడారు, అందరూ మాట్లాడారు, ఖండించారు. మేము కూడా అప్పుడు మందకృష్ణ గారిని ఈ విషయంలో గృహ నిర్బంధం చేసినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. అయితే అప్పుడు ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదో ఉంది, అందరూ ఎక్కడో అక్కడ అట్లా బుక్ అయిపోయిన, వాస్తవానికి రావాల్సిన చోటుకి రాలేదు. అనుకున్నంత స్థాయిలో నేను కూడా రియాక్ట్ కాలేకపోయినా, అయినా కూడా మరి దానికోసం పోరాడుతున్నటువంటి వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా బిఆర్ అంబేద్కర్ లేకుంటే ఈ రాజ్యాంగం లేదు, రాజ్యాంగం లేకుంటే మేము లేము, మనము లేము. ఈ ప్రజలందరూ కూడా బిఆర్ అంబేద్కర్ అదనంగా దళితులకు, గిరిజనులకు హక్కులు కల్పించినప్పటికీ సాటి మానవుడు అనే వారందరికీ కూడా సమానత్వం, స్వేచ్ఛ, రాజ్యాంగ విలువలు అనేది నిర్దేశించిండు. కాబట్టి అందరూ గౌరవించుకోవాలి, అందరూ పూజించాల్సినటువంటి వ్యక్తి, అన్ని వర్గాలు. మేము ఇంకా మాకు మిగతా వర్గాల కంటేతో పాటు ఒక అసెంబ్లీలో మెంబర్గా ఒక చదువుకునే రిజర్వేషన్లు కావచ్చు, చట్టాలు చేసేటువంటి అధికారం కల్పించిన నేత, ఇవన్నీ కాబట్టి మేము చేస్తాం. మిగతా వర్గాలు కూడా ఆయనను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాటి మానవులకు చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి హక్కునిచ్చినటువంటి మహనీయుడు కాబట్టి ప్రతి ఒక్కరు గౌరవించాలి. మన దగ్గర కూడా వైఖరి ఇంతవరకు మన ముఖ్యమంత్రి గారు అసలు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి కూడా బయటికి రాడు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, అసలు ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు ఎడిపోతున్నాం, ఇంకా 70 దశకంలోకి వెళ్తున్నామా, 1960 ముందుకు 69 కంటే ముందున్న దశకంలో ఉన్నామా, ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. వాస్తవం అయితే దళితులకు 3 ఎకరాల భూమి అని కూడా అన్నారు. దాని గురించి కూడా పెద్దగా ప్రతిపక్షం స్పందన లేదని తెలుస్తుంది. వాస్తవానికి చాలా మాట్లాడినాం. ఇక ఈ ప్రభుత్వం నుంచి
నేను అంటాను కదా సీజనల్ సినిమాలు చూపెడతా అంటారు కేసీఆర్ గారు. ఇక్కడికి వస్తే ఏ పూట కాపుట, కొన్ని రోజులు సాదాబైనా, కొన్ని రోజులు జిల్లాలు, కొన్ని రోజులు ఇంకేది 158 జీవో, కొన్ని రోజులు ఇట్లా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొస్తారు దాని మీద. ఇప్పుడు రైతు బంధు, ధరణి, ఈ పట్టాలు ఆ పట్టాలు, అది రైతులందరూ చేనేళ్ళు ఉండాల్సిన వాళ్ళు మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ ఉన్నారు. కొన్ని రోజులు మేమందరం జిల్లాల కోసం పోరాటాలు చేసుకుంటున్నాం. జిల్లాలు ఇద్దాం అనుకున్నప్పుడు వెంటనే అన్నీ ఇచ్చేయాలి. పోరాటాలు చేసుడు, ధర్నా చేసుడు అవసరం లేదు కదా. మరి అట్లా ఈ రకంగా సీజనల్గా ఇప్పుడేమో సచివాలయాలు, కాళేశ్వరం ఇటువైపు నడుస్తుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏం కొత్త సినిమాతో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వారు ఒక ఎజెండా బుక్ చేస్తే దాంట్లో అందరం పడిపోవడం కాకుండా ప్రజా సమస్యలనే ఎజెండాగా తీసుకొని ప్రతిపక్ష పార్టీలు కూడా ఐక్యంగా ముందుకెళ్ళి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ మీద నిరంతర పోరాటం సాధించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది, ప్రతిపక్షం మీద ఉంది. ఇవ్వాల్సిన అవసరం కూడా మరి హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి కమిట్మెంట్గా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి విశ్లేషణ వీతిని ఇచ్చేందుకు మా తీర్థం మీకు ధన్యవాదాలు. ఇదండి మరి మరొక చక్కటి అంశంతో మరొక ప్రజాప్రతినిధితో కలుసుకుందాం. అంతవరకు చూస్తుండే వీతిని కెమెరామెన్ నవీన్తో మీ సురేష్.